అవి అయిపోయినా భారతీయ జనతా పార్టీ మరి మంచి మెజారిటీతో సర్పంచ్గా పిలవడం మన అదృష్టంగా భావిస్తూ ఇది మనకు గిఫ్ట్. 1970 నుంచి ఈ ఊళ్ళో రాజకీయంలో ఉన్నాం. బాధరప్ప నేను అదృష్టవశాత్తు నేనేమనుకుంటే జరిగింది. ఇప్పుడు కూడా రాజుగారు మరి సర్పంచ్ కావడం మన అదృష్టం. ఈ 5 సంవత్సరాల వరకు ఊరుని అభివృద్ధి పథంలో నడిపిస్తారని పరమ పూజనీయ మాననీయ వాజ్పేయి గారి ఆశీస్సులు మీద ఉండాలని గ్రామ ప్రజలందరూ రాజేందర్ రెడ్డి గారికి ఉప సర్పంచ్కు మెంబర్లకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాజ్పేయి గారికి జోహార్లు అర్పిస్తూ మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాం. కానీ ఆయన చేసేదానికి అందరూ మరవలేని నిజాలు. ఈరోజు ఇంత పెద్దలు ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆయన శిరస్సు నుంచి ఏ తల్లకొలేడు. నిజాయితీగా నిటారుగా నిష్కసంగా ఈరోజు రాజకీయంగా ఎదిగబడ్డాడు కాబట్టి ఈరోజు అతనికి అంత పేరు భావన వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంతమంది మా గ్రామ ప్రజల లోపల ఇంతమంది సహకరించుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరూ వచ్చినందుకు మరొకసారికి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకా ఒక్కొక్క గ్రామంలో జరుపుకున్నాము. అదేవిధంగా ఆయన ఎన్నో ఉపయోగాలు చేసిండ్రు. పార్లమెంట్లో ఒక్కడైనా అని అంత ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్తో ఢీకొని అందరిని మెప్పించి ఆయన ఒప్పించి అంత అసాధ్యుడు. అందువలన ఆయన పార్టీకి కూడా ఎన్నో కారణాలు చేసి ఆయన ఎంతో ఉపయోగం చేసి పార్టీని కూడా ముందుకు నడిపించి పెద్ద సంఖ్యలో ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద సంఖ్యలో ఆయన అనుకున్నప్పుడు 2 సీట్లు ఇప్పుడు అంతకంటే 4 అంతులు 5 అంతులు ఎక్కువ పెరిగి ఇంతవరకు ముందు కూడా అదే పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని చెప్తూ ముగిస్తుంది.